నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ పేరు వినగానే మనందరికీ ఆ ఒక నినాదం గుర్తొస్తుంది. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. అవును, సరిగ్గా అదే. గాంధీజీ అహింసా మార్గానికి ఇది పూర్తిగా భిన్నం గదా. ఖచ్చితంగా. విదేశీ గడ్డపై ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని నిర్మించి బ్రిటిష్ వారిని సవాలు చేసిన ఏకైక నాయకుడు. ఈరోజు మన దగ్గరున్న ఒక పరిశోధనాత్మక నివేదిక ఆధారంగా ఆయన జీవితం, ఆ మరణం చుట్టూ ఉన్న రహస్యం గురించి ఆ లోతైన విశ్లేషణ చేద్దాం. చేద్దాం. ఇక్కడ మనం కేవలం సంఘటనల గురించి కాదు, ఆయన నిర్ణయాల వెనుక ఉన్న ఆలోచనను, ఆ పోరాటం మన స్వాతంత్ర్యంపై చూపిన అసలైన ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మొదటిగా ఆయన త్యాగం. 24 ఏళ్లకే ఐసీఎస్ పరీక్షలో 4వ ర్యాంకు, అది కేవలం 8 నెలల తయారీతో. అంటే అది మామూలు విషయం కాదు. ఆయన ప్రతిభకు అదొక నిదర్శనం. మరి అంత పెద్ద ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నారు? అసలు విషయమేంటంటే అది కేవలం ఉద్యోగాన్ని వదులుకోవడం కాదు. అంటే అది బ్రిటిష్ విద్యా పరిపాలనా వ్యవస్థల పునాదుల్నే ప్రశ్నించడం. మీ సిస్టంలో నేను టాపు, కాని దాన్నే నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పడం అన్నమాట. అదొక మేధోపరమైన తిరుగుబాట్లాగా. అవును, తన సోదరుడికి రాసిన ఉత్తరంలో అంటారు, త్యాగం, బాధల పునాదులపైనే మనం మన జాతీయ సౌధాన్ని నిర్మించుకోగలం అని. ఆ మాటల్లోనే ఆయన సంకల్పం కనిపిస్తోంది. ఐసీఎస్ వదిలేయడం ఒకెత్తైతే, ఆ తర్వాత కాంగ్రెస్లో ముఖ్యంగా గాంధీజీతో విభేదాలు కథను మరో మలుపు తిప్పాయి. 1939 త్రిపురి కాంగ్రెస్ ఎన్నికలు. అక్కడ గాంధీజీ బలపరిచిన పట్టాభి సీతారామయ్యపై బోస్ గెలిచారు. ఆ ఓటమిని గాంధీజీ వ్యక్తిగతంగా తీసుకున్నారు. పట్టాభి ఓటమి నా ఓటమి అని ప్రకటించారు. ఆ ఒక్క మాటతో కాంగ్రెస్లో ఆయన ఒంటరి అయిపోయారు కదా. కరెక్ట్. వర్కింగ్ కమిటీ సభ్యులెవరూ సహకరించలేదు. దాంతో ఆయన రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాల్సొచ్చింది. అక్కడ్నుంచే ఆయన ప్రయాణం పూర్తిగా మారిపోయింది. కలకత్తాలో గృహ నిర్బంధం, ఆ తర్వాత ఆయన తప్పించుకున్న తీరు, అదో సినిమా కథలా ఉంటుంది. నిజమే. మహమ్మద్ జియావుద్దీన్ అనే పఠాన్ వేషంలో, తన మేనల్లుడి సహాయంతో. అవును, కారులో పెషావర్, కాబూల్ మీదుగా ఎన్నో వేషాలు, మరెన్నో ప్రమాదాలు దాటుకుని చివరికి ఆర్లాండో మెజోర్టా అనే ఇటాలియన్ పాస్పోర్ట్తో బెర్లిన్ చేరుకున్నారు. నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించే విషయం ఆయన జలాంతర్గామి ప్రయాణం. జర్మనీ నుంచి జపాన్కు సబ్మెరైన్లో వెళ్లడం. అసలది ఎలా సాధ్యమైంది? అదే కదా ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం. 90 రోజుల ప్రయాణమది. జర్మన్ జలాంతర్గామి U-180లో. 90 రోజులా? అవును. హిందూ మహాసముద్రంలో సముద్రం మధ్యలో ఒక చిన్న రబ్బర్ పడవలోకి మారి అక్కడినుంచి జపాన్ జలాంతర్గామి I-29లోకి ప్రవేశించారు. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, జపాన్ ఈ 2 దేశాలు ఒక సాధారణ పౌరుడు కోసం తమ జలాంతర్గాములను రిస్క్ చేశాయి. అది నేతాజీ వ్యూహాత్మక ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఖచ్చితంగా. సింగపూర్ చేరుకున్నాక ఆజాద్ హింద్ ఫౌజ్, అందులో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్, ఆసియాలోనే తొలి మహిళా సైనిక దళం. 1940లలో ఇది ఊహకు అందని విషయం. అవును, అది కేవలం ఒక సైనిక చర్య కాదు. మహిళలు దేశం కోసం పోరాడగల యోధులని ఆయన ప్రపంచానికే చాటి చెప్పారన్నమాట. ఇంత పోరాటం తర్వాత ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్ట్రీనే. అధికారికంగా అయితే 1945 ఆగస్టు 18న తైవాన్లో విమాన ప్రమాదంలో చనిపోయారని అంటారు. ఆయన చివరి మాటలుగా జైహింద్ అని చెప్పారని కూడా అంటారు. కానీ వివాదం ఎక్కడ మొదలైంది? ముఖర్జీ కమిషన్ నివేదికతో. అసలు ఆ రోజు విమాన ప్రమాదమే జరగలేదని, రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవి కావని ఆ కమిషన్ తేల్చింది. దీనికి తోడు గుమ్నామీ బాబా మిస్ట్రీ. అవును, ఫైజాబాద్లోని ఒక సాధువు గదిలో నేతాజీ కుటుంబ ఫోటోలు, ఆయన వస్తువులు దొరకడం ఈ రహస్యాన్ని మరింత జటిలం చేసింది. అంటే ఆయన ఎలా మరణించారనేది స్పష్టత లేదనమాట. కాని ఆయన పోరాటం మాత్రం వృధా కాలేదు. అస్సలు కాలేదు. అసలైన ప్రభావం ఆ తర్వాతే కనిపించింది. అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల విచారణ తర్వాత దేశంలో వచ్చిన స్ఫూర్తి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకు దారితీసింది. ఆ తిరుగుబాటే తాము భారతదేశాన్ని వదిలి వెళ్లడానికి ప్రధాన కారణమని. గాంధీజీ అహింస కాదని. అవును, అప్పటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ స్వయంగా అంగీకరించారు. అంటే నేతాజీ భౌతికంగా ఉన్నారా లేదా అనే దానికంటే ఆయన స్ఫూర్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించింది. సరే, ఈ విశ్లేషణని ఇక్కడితో ముగిద్దాం. కాని వెళ్లే ముందు శ్రోతల కోసం ఒక ప్రశ్న. ఒక వ్యక్తి భౌతికంగా అదృశ్యమైనప్పటికీ వారి ఆశయం, వారి నినాదం, జై హింద్ లాంటివి
ఒక దేశ భవిష్యత్తును ఎలా శాశ్వతంగా మార్చగలవు?